యోగాతో మానసిక ఒత్తిడి అధిగమించవచ్చని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ సూచించారు. స్థానిక షరావ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో దేవదేశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులు ఆదివారం ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలస్వామిజీకి ఆలయ ఈవో హరిప్రసాద్ నేతృత్వంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. యోగా శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి బాలస్వామిజీ మాట్లాడారు. 12 సంవత్సరాలుగా జూలై 21వ తేదీన అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. యోగా వల్ల మానసిక ప్రశాంతతతో పాటుగా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చని సూచించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ 15 రోజులుగా ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం ప్రయోజనకరమని తెలిపారు. న్యాయవాది హరిదాస్, గౌరీశంకర్, పట్టణ ప్రముఖులు కొణించెట్టి గోపీకృష్ణలు యోగా ఆవశ్యకతను వివరించారు. యోగా డేలో పాల్గొన్న సాధకుల చేత శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్ద భక్తుని రమణయ్య పలు యోగాసనాలు చేయించారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, నాట్య గురువు చెల్ల బాల త్రిపుర సుందరి, బాల బాలికలు, భక్తులు పాల్గొన్నారు. కోట్లాది మంది ప్రజలు కూడా మనం యోగా డే నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మనం గత 15 రోజుల నుండి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి నేతృత్వంలో వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ నుండి ముద్దావతి రమణయ్య గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మనకి యోగాసనం నిర్వహించడం జరుగుతుంది. ఉచిత యోగా శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఈ ముగింపు కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యోగా డే విశిష్టత గురించి తెలియజేసేందుకు ప్రపంచ యోగా దినం సందర్భంగా 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ రోజు వరకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా బాలస్వామి గారికి మరియు మన ప్రముఖ అడ్వకేట్ అయినటువంటి హరిదాస్ గౌరీశంకర్ గారికి, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులైనటువంటి కొణిచెట్టి గోపి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినటువంటి ముద్దాపత్రి రమణయ్య గారికి మరియు బాపీలాల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పట్టణంలో వివిధ స్కూళ్ళ నుంచి పట్టణంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాలబాలికలకు, చిన్నారులకు, పెద్దలకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన మా అర్చక స్వామి అయినటువంటి కిరణ్ గారికి, శ్రీనివాస్ గారికి రోజు కొద్దిగా పాటు ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు యోగా ఆసనాలను ప్రాణాయామం చేయటం, ధ్యానం చేయటం వలన చక్కటి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పరమాత్ముడి. అలాగే ప్రకృతి మాత కూడా విశేషంగా మనల్ని అనుగ్రహిస్తారు. ఈ యోగా అన్నది ఈ ఒక్క రోజుతో ఆగిపోకూడదు. ప్రతినిత్యం మీ జీవితంలో ఒక భాగంగా అవ్వాలి. అలా మీరు ప్రతినిత్యం చేస్తే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ద్వారా శ్రీ వెంకటేశ్వర యోగి గురుజీ గారు సుమారు 2 లక్షల పైగా చిలుక వారికి యోగాన్ని నేర్పించారు. అలాగే వారందరికీ కూడా పురుషులకు, స్త్రీలకు, అందరికీ, బాల బాలికలకు కూడా ఎవరైతే యోగా నేర్చుకుంటారో వారికి ఒక యోగ నామాన్ని కూడా ఇస్తారన్నమాట. అలాగే వారు అధ్యాపకులుగా ఉంటూ వారు చక్కటి విద్యాబోధన చేస్తూ కాలేజీలో వృత్తిరీత్యా వారు లౌకికంగా ప్రతినిత్యం కూడా యోగ సాధన చేయాలి అని చెప్పని లౌకిక ప్రపంచానికి విశేషంగా చెప్తూ ఉంటారు. అనేక మంది యోగాచారులు కూడా తయారు చేశారు. అందులో భాగంగా మన తెనాలిలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ గజానన యోగి శ్రీమాన్ ముద్దావతి రమణయ్య గారి యొక్క సారథ్యంలో